అదనంగా సొమ్ము వస్తుందంటే వద్దనేవారెవరు? ఈజీ మనీ కోసం ముందు వెనక చూడకుండా అర్రులు చాస్తారు. అందులోకి దిగాక కానీ అదెంతో పెద్ద ఊబి అనేది తెలిసి రావడం లేదు. జనం బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు పాతకాలం జూదాల స్థానంలో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ వచ్చాయి. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రమోషన్లు చూసి ఈ మాయాజాలంలో చిక్కుకుపోయిన వారు ఎందరో అమాయకుల ప్రాణాలు కూడా పోయాయి. తెలంగాణ పోలీసులు కొరడా జులిపించడంతో ఇప్పుడు ఈ ప్రమోటర్లు గజగజ వణికిపోతున్నారు. అసలేంటి బెట్టింగ్ మాఫియా? వాజ్ దిస్? సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ నేరాలు కూడా ఆధునిక రూపం సంతరించుకున్నాయి. జనం సొమ్మును కాజేయడానికి సైబర్ నేరగాళ్లు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. జూదం అనేది ఎంతో పురాతన వ్యసనం. ఇది కూడా ఆధునిక రూపం సంతరించుకుని ఆన్లైన్లోకి వచ్చేసింది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈజీగా ఆడేయచ్చు. ఇందుకోసం ఎన్నో బెట్టింగ్ యాప్స్ వచ్చేశాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా సాలెగూడులా విస్తరించిపోయింది ఈ బెట్టింగ్ నెట్వర్క్. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఓ ఆట ఆడేస్తే పోలా అంటూ అందులోకి దిగేస్తున్నారు. మొదట ఏదో వచ్చినట్టు ఉంటున్నా పోగొట్టుకునేదే ఎక్కువ. అది వందలు, వేలు కావచ్చు, లక్షలు, కోట్లు కూడా ఉండొచ్చు. ఈ ఊబిలోకి దిగేదాకా లోతు తెలీదు. తమ సంపాదనలో 50% పైగా సమర్పించుకున్నాకైనా జ్ఞానోదయం కలగటం లేదు. అంతా పోయాక అత్యాశతో అప్పులు చేసి మరీ ఆడేస్తున్నారు. కళ్ల ముందు అప్పులు కనిపించడంతో వాటిని తీర్చడం ఎలాగో తెలియక, తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు? అవి ఎలా పనిచేస్తాయి? క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్ని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వస్తాయి. బెట్టింగ్ యాప్స్లో కొన్ని ఫేక్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇందులో ముందుగానే ఆటను యాప్లో ప్రోగ్రామ్ చేస్తారు. నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు. తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే వేలు, లక్షలు పెట్టేలా చేసి అవి పోయేలా చేస్తారు. మరికొన్ని బెట్టింగ్ యాప్స్లో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు. ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపించి మళ్ళీ డిపాజిట్ చేయిస్తారు. తర్వాత డిపాజిట్ పోయినట్లుగా చూపిస్తారు. మరికొన్ని యాప్స్లో కౌంటర్ బెట్స్ ఉంటాయి. తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చెప్పిస్తారు. అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెప్తారు. వాలెట్లో డబ్బులు ఉన్నట్లుగా చూపించి పెట్టుబడి పెట్టేస్తారు. కానీ గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు వీల్లేకుండా చేస్తారు. ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్కు ఏపీ, తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారనేది ఆరోపణ. ఇవే కాక వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తుంటారు. మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఏటా వృద్ధి రేటు నమోదు చేస్తోంది. 2023-24 సంవత్సరానికి 23% పెరిగి $3.8 బిలియన్ చేరుకుంది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాతుకుపోయిన ఓ మాఫియా. మొదట ఒక డొమైన్ని కొంటారు. వెబ్సైట్ని, యాప్ని డెవలప్ చేయించడానికి పెట్టుబడి పెడతారు. గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వసతుల్ని చక్కగా యాప్లో తయారు చేయిస్తారు. యూజర్లతో టచ్లో ఉండేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్లు కూడా నడుపుతారు. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనాల్లోకి తీసుకువెళ్తారు. అందుకోసం సెలబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చక్కగా వాడేసుకుంటున్నారు. ఇందుకోసం వారు ఊహించిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు కూడా వెనకాడటం లేదు. ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఊసర వెల్లుల్లా రంగులు, హంగులు మార్చుకుని కొత్త రూపంలో కనిపిస్తాయి. బెట్టింగ్ యాప్స్లో ఒరిజినల్ గేమ్స్ కంటే వర్చువల్ గేమ్స్కే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ గేమ్స్లోనే ఎక్కువగా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఆయా కంపెనీలు ఎంచుకుంటున్నాయి. ఇందుకోసం లక్షల్లో చెల్లింపులు చేస్తున్నాయని తేలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు నిర్వాహకులు వివిధ పద్ధతులు ఎంపిక చేసుకుంటున్నారు. కొన్ని ఫేక్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇందులో భాగంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని తమ వీడియోలో ప్రమోషన్ చేస్తుంటారు. సక్సెస్ స్టోరీల పేరుతో ఫలానా యాప్లో గేమ్ ఆడి డబ్బులు గెలుచుకున్నానంటూ నమ్మిస్తుంటారు. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తూ గేమ్ ఆడే విధానాన్ని తెలుపుతుంటారు. బెట్టింగ్ యాప్కు సంబంధించి లింకులు ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రమోట్ చేస్తుంటారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్ లింక్ని ఫార్వర్డ్ చేస్తామని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడాలని కోరుతుంటారు.
లైవ్లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్లుగా చూపించి తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తుంటారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫణీంద్ర శర్మ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. పోలీసులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత డబ్బు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలతో బెట్టింగ్ యాప్స్ కారణంగా డబ్బులు నష్టపోయిన వారికి ధైర్యం వస్తోంది. ఒక్కొక్కరిగా బయటికి వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇలా ప్రమోషన్స్ చేసి యూట్యూబర్ల మాయలో ఫాలోవర్స్ పడకూడదంటున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను పూర్తిగా ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు ఆయన. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి, వారి అకౌంట్లకు రిపోర్టు కొట్టండి అని సూచించారు ఆయన. బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రోజుకు 100ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఆన్లైన్లో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో సుమారు 100 కోట్లకు పైగా యాప్స్లో జనం నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 1 సంవత్సర కాలంలో సుమారుగా 25 మంది వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఒక్క హైదరాబాద్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో నమోదైన కేసులను తెరమీదికి తీసుకొస్తున్నారు. వీరందరి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులను వెలికితీసి ఏ యాప్స్ ద్వారా వీరు గేమ్ ఆడారో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ప్రమోటర్స్, నిర్వాహకులపై కేసులు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆత్మహత్యలను ప్రేరేపించింది బెట్టింగ్ యాప్సేనంటూ రుజువు చేసే కోణంలో ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో విచారించిన ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి సేకరించిన సమాచారంతో మరికొంతమందిపై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా యాప్స్ నిర్వాహకులతో పాటు ఇంకొంతమంది ప్రమోటర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు తీసుకున్నట్లు తెలిసిందే. బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ పోలీసులు ఇంత సీరియస్గా స్టెప్స్ తీసుకుంటుంటే ప్రమోటర్స్, నిర్వాహకులు వారి పని వారి చేసుకుపోతున్నారు. కొత్త పేర్లతో యువతే టార్గెట్గా యాప్స్ని తీసుకొస్తున్నారు. అందుకే సజ్జనార్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో #SayNoToBetting యాప్స్ పేరుతో యుద్ధం ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెట్టడంపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తాము చేస్తున్న యాడ్స్ లీగలా కాదా అనేది యాక్టర్స్కి, స్టార్స్కి తెలియకపోవచ్చు. దానిపై అధికారులు, నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగాని సడన్గా చర్యలు తీసుకోవటం సరికాదన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటంపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. తాను 2016లో ఆ యాడ్ చేశానన్నారు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ యాడ్ చేయటం తప్పని తెలుసుకున్నానన్నారు. 2017లో యాడ్ ఒప్పందాన్ని పొడిగిస్తామని యాడ్ సంస్థ వారు తనను కోరినా తిరస్కరించినట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్కి స్వర్గధామాలుగా మారిపోయాయి. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉంది. డ్రాగన్ కంట్రీ మన దేశంలో నేరుగా బెట్టింగ్ యాప్స్ నడిపించకపోయినా ఆర్థిక, సాంకేతిక మద్దతును ఇస్తుంది. వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులిచ్చే సైరస్, మాల్టా లాంటి దేశాలు గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేరాఫ్ లాంటివి. అందుకే అధిక పక్షం బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయన్న నివేదికలు ఉన్నాయి. మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధంపై ఒకే తరహా విధి విధానాలు లేవు. రాష్ట్రాల వారీగా చట్టాలు వేరువేరుగా ఉండటం బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కలిసొస్తోంది. గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టాలకు ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 పునాదిగా ఉందని చెప్పొచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమింగ్స్పై నిషేధం లేకపోవడంతో అక్కడ రిజిస్టర్ చేసుకుని ఈ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు గోవా, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొన్ని ఆన్లైన్ గేమింగ్స్పై నిషేధం లేదు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యాంటసీ గేమ్స్పై నిషేధం లేదు. తెలంగాణలో 2017లో వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై నిషేధం ఉంది. 1974లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్కి సవరణ చేసి
ఏపీలోనూ 2020 డిసెంబర్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్పై నిషేధం విధించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ నిషేధం అమల్లో ఉంది. బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఐపీఎల్లతో ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పే వచ్చి పడింది. బెట్టింగ్ రాయుళ్లకు ఇది బెస్ట్ టైం. ఈ ఐపీఎల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. పోలీసులు కేసులు పెడుతున్నా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ యాప్స్కి మరింత డిమాండ్ పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రమోటర్స్ మరో కొత్త రూపంలో తమ ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. కొత్తగా ఐపీఎల్ టార్గెట్గా తమ యాప్స్ ప్రమోషన్ను కంటిన్యూ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. గెలుపోటములపైనే కాదు, బంతికి బెట్టింగ్లు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. వారిపై కూడా కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. బెట్టింగ్ బాబుల బెండు తీయటమే కాదు, నిర్వాహకుల అంతు చూసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వీరిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. మరి ఇంతగా విస్తరించుకుపోయిన ఈ బెట్టింగ్ మాఫియాను కట్టడి చేయటం పోలీసులకు పెద్ద సవాలని చెప్పాలి. బెట్టింగ్ యాప్లపై ప్రజల్లోనూ అవగాహన పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయటం సాధ్యమేనా? నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా? ఇప్పుడు ఇదే పెద్ద సవాల్గా మారింది.